అనసూయకి ఒక శిశువు జన్మించాడు. పుట్టిన శిశువు ఎదుగుతున్నాడు. వెంటనే ఆశ్చర్యం ఏంటంటే ఆయన 3 తలలతో పుట్టాడు. ఆశ్చర్యపోతోంది అనసూయాదేవి. ఓ చేతిలో కమండలం ఉంది, ఇంకో చేతిలో త్రిశూలం ఉంది, ఇంకో చేతిలో శంఖచక్రాలు ఉన్నాయి. ఏమిటివన్నీ? శంఖచక్రాలు విష్ణువువి, కమండలం బ్రహ్మదేవుడిది, త్రిశూలం శివుడిది. ఆయనే దత్తాత్రేయ స్వామి. గురు చరిత్ర అంటే దత్తాత్రేయ చరిత్ర. ఆ దత్తాత్రేయుడు అత్రికి అనసూయకి జన్మించారు. ఎందుకంటే ఆయన 3 గుణాలు, త్రిగుణాలు. బ్రహ్మదేవుడు గుణం రజోగుణం, విష్ణుమూర్తి గుణం సత్వగుణం, శివుడు గుణం తమో గుణం. ఈ 3 కలిపినవాడు కాబట్టి గుణాతీతుడైన దత్తాత్రేయుడు పుట్టాడు. అందుకే ఆయన చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, సరిగ్గా 4 వేదాలు, ఋగ్ యజు సామ అథర్వ వేదాలు. నువ్వు గుణాతీతంగా ఉండగలిగితే వేదాలు నువ్వు చదివేదేం లేదే, వేదాలే నీ చుట్టూ తిరుగుతాయి. అవి కుక్కలు అనుకుంటే పొరపాటు. ఆయన భిక్షుకుడు కాబట్టి భిక్షుకుడి దగ్గర కుక్కలు ఉండడం సహజం కాబట్టి అక్కడ వేదాలు ఆ రూపం ధరించే. వేదానికి భేదం తెలియదు, ఏదైనా ఒకటే. అందుకని దత్తాత్రేయ మహర్షి పుట్టాడు. ఆ దత్తాత్రేయుడే నిజానికి లోకానికి అంతటికీ జగద్గురు. శివుడు తర్వాత జగద్గురు ఎవరంటే దత్తాత్రేయుడే.